తెలంగాణ రాష్ట్రం తొందరలోనే చీకటిలోకి నెట్టివేయబడుతుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఆర్డీఎస్ కారణంగా తెలంగాణలో ప్రతి ఒక్కరి నెత్తిపైన పిడుగు పడబోతుందన్నారు. ఆర్డీఎస్ఎస్ విధానాన్ని మొదటి నుంచి కేసీఆర్ వ్యతిరేకించారని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో ఆర్డీఎస్ఎస్ పథకం కింద మీటర్లు పెట్టారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్సంటేజ్లతో మీటర్ ఖర్చు ఎంతకపోతుందో తెలియదన్నారు. కొత్తగా రూరల్ డిస్కమ్ తెచ్చే ఆలోచన రేవంత్ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. రూరల్ డిస్కమ్ను అదానికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు. రైతుల పాలిటనే కాదు, తెలంగాణలో ఉచిత విద్యుత్ పొందుతున్న అన్ని వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులు, అదేవిధంగా హెయిర్ కటింగ్ సెలూన్లు, అదేవిధంగా లాండ్రీ షాపులతో సహా ఈ గృహజ్యోతి అనే పేరు మీద వీళ్ళు పెట్టిన పథకం ఏదైతుందో దీనిలో ఉన్న లబ్ధిదారులతో సహా మిగతా సాధారణమైన లబ్ధిదారులందరి నెత్తున కూడా పిడుగుపడబోతూ ఉంది. ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణలో ఇవాళ విద్యుత్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరి నెత్తిపైన కూడా పిడుగుపడబోతుంది ఈ ఆర్డీఎస్ఎస్ పథకంతో. ఎందుకు ఈ ఆర్డీఎస్ఎస్ పథకంతో ఎంత ఇబ్బందులు వస్తాయి, నిజంగానే ఏముంది దీంట్లో అంటే ఎందుకు కేసీఆర్ ఆ రోజు వ్యతిరేకించారు అంత తీవ్రంగా? పాపం మాటలో మాటగా అసలు మొత్తం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి అప్పుడప్పుడు దీని విషయాలు మాత్రం అప్పుడు కేసీఆర్ తీసుకునే నిర్ణయం అని చెప్పేసి ఒక తొండి మాటలు. కానీ ఈ పథకాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించిండు. వ్యతిరేకించడమే కాదు, సాక్షాత్తు శాసనసభలో చెప్పిండు, బయట కూడా చెప్పిండు.